హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. జగన్ అలాగే షర్మిలకి ఇద్దరికి ఒకేసారి షాక్ ఇస్తున్న హైడ్రా. సో వీళ్ళిద్దరికి హైడ్రా ఏ విధంగా షాక్ ఇవ్వబోతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది కదా. హైడ్రా అనేది హైదరాబాదులో ఆపరేట్ అవుతూ ఉన్న ఒక కమిషన్. సో దానికి సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. అటువంటిది ఆంధ్రాలో రాజకీయాలు చేసే అన్నా చెల్లెళ్ళ మీద ఏ విధంగా షాక్ ఇస్తుంది అనేది ఇప్పుడున్న బిగ్ క్వశ్చన్. కానీ వాళ్ళు ఇప్పుడు ఆంధ్రాలో రాజకీయం చేసిన గతంలో వాళ్ళ ఆస్తులు కావచ్చు, వాళ్ళకి సంబంధించినవి కావచ్చు, హైదరాబాద్లో ఉన్నాయి. కాబట్టి హైదరాబాదులో ఉన్న ఆస్తుల మీద హైడ్రా ఇప్పుడు యాక్షన్ తీసుకోబోతుంది అనేది ఇప్పుడున్న వార్త. అయితే ఇది ఎంతవరకు వాస్తవం, దీంట్లో షర్మిల ఏ విధంగా పాత్ర వహిస్తున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. సో దీనికి సంబంధించి నేను గతంలో ఆల్రెడీ మాట్లాడాను. అయితే దీంట్లో ఇప్పుడు షర్మిల గారు యాడ్ అవ్వడం అనేది దీంట్లో ఆసక్తికరమైన విషయం. జగన్ గారికి హైదరాబాద్లో లోటస్ పాండ్ ఏదైతే ఉందో, లోటస్ పాండ్లో ఒక పెద్ద భవనం అలాగే పార్టీ ఆఫీసు రెండు కలిపి ఒకటి ఉందన్నమాట. సో దాన్ని అద్భుతంగా ఆ రోజుల్లో నిర్మించారు. అయితే అక్కడ ఒక చెరువుని ఆక్రమించి నిర్మించినది అనే వాదనలు అప్పట్లోనే వచ్చాయి. ఆ భవనంలో దాదాపు 29 గదులు, ఐ థింక్ 29 గదుల భవనము, అలాగే వర్కర్స్కి కూడా అనేక గదులు ఉంటాయి. అది ఒక ప్యాలెస్ అనమాట నిజం చెప్పాలంటే, చాలా చాలా పెద్ద ప్యాలెస్. సో ఇది ఒకవైపు వచ్చేసి ఆయన నివాసము, ఇంకొక వైపు వచ్చేసి పార్టీకి సంబంధించిన మీటింగ్లు కావచ్చు, ఇలాంటివన్నీ ఏర్పాటు చేయడానికి అనుకూలంగా నిర్మించుకున్నారు. ఇది చెరువుని కొంతవరకు ఆక్రమించి కట్టింది అక్కడ ఆ కుంటని అని చెప్పేసి ఒక వాదన అయితే ఉంది. సో ఇలాంటి వాదన వచ్చిన తర్వాత ఇప్పుడు అంటే నిజానికైతే ఆ రోజుల్లో అప్పట్లోనే కొద్దిగా వివాదం అయింది. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు అక్కడ ఆ ఇంటి ముందు సెక్యూరిటీ గురించి వాళ్ళు ఒక షెడ్ అయితే వేశారనమాట. వేసినప్పుడు ఆ షెడ్ కూడా అది ల్యాండ్ ఆక్రమించేశారు, దాన్ని కూల్చేయండి అని చెప్పేసి కూల్చేశారు. సో అప్పటి నుంచే ఇది కాస్త వివాదమైంది, ఎప్పుడో 10 ఏళ్ల క్రితం నుంచి కూడా. అయితే ఇప్పుడు వచ్చేసి ఇక పూర్తి స్థాయిలో దీనికి సంబంధించిన వివాదం అయితే చెలరేగింది. ఎలా అంటే ఈ హైడ్రా ఏదైతే ఉందో, హైడ్రా గురించి మనం ఆల్రెడీ చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటూ వచ్చాం. ఇప్పుడు తెలంగాణ ప్రజలకు హాట్ టాపిక్ ఏదన్నా ఉందయ్యా అంటే అది హైడ్రానే. గతంలో హైడ్రా కొన్ని యాక్టివిటీస్ చేసినప్పుడు ఎవరు పట్టించుకోలేదు, కానీ ఎప్పుడైతే నాగార్జునకు సంబంధించి ఆ ఎన్ కన్వెన్షన్ని కూల్చేశారో అప్పటి నుంచి ఇక అందరి దృష్టి హైడ్రా మీద పడింది. అంటే హైడ్రా ఎవరికి భయపడదా, ఎవరికి వెరవకుండా తను అనుకుంది చేసుకుంటూ పోతుందా అని చెప్పేసి షాక్ అయ్యారు. ఎందుకంటే నాగార్జున గారి ఇన్ఫ్లుయెన్స్ అందరికీ తెలిసిందే. ఆయన జగన్ గారికి ఆయనతో ఉన్న అనుబంధం, అలాగే కేసీఆర్తో ఉన్న అనుబంధం, ఆయన ఆస్తులను ఆ విధంగా కాపాడుకుంటూ వచ్చింది కూడా అందరూ చూశారు. సో ఇలాంటి సందర్భంలో దాన్ని ఎందుకు కాపాడుకోలేకపోయారని ఆశ్చర్యపోయి హైడ్రాకి ఒక్కసారిగా అందరిలో ఇమేజ్ పెరిగిపోయింది. హైడ్రా కమిషనర్ తను ఇస్తున్న ఇంటర్వ్యూలో కూడా ఎవరి బెదిరింపులకు నేను భయపడేది లేదు, ఎవరినైనా సరే ఆక్రమించిన వాళ్ళని మాత్రం అక్రమ కట్టడాలు కూల్చుకుంటూ వెళ్ళిపోతానని చెప్పేసి అనేక సందర్భాల్లో చెప్పాడు. సో అట్లా చెరువులు కుంటలు ఆక్రమించిన వాళ్ళని ఎవరిని వదలట్లేదు రంగనాథ్ గారు. అదేవిధంగా పని చేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు మాదాపూర్లో జరుగుతున్నాయి యాక్టివిటీస్. అదేవిధంగా సిటీ అవుట్కట్స్లో ఉన్న చెరువుల దగ్గర కూడా జరుగుతున్నాయి యాక్టివిటీస్. ఈ విషయంలో బీజేపీ ఇప్పటిదాకా సపోర్ట్గా మాట్లాడుతూ వచ్చి సడన్గా కొంతమంది బీజేపీ నాయకులు స్టాండ్ మార్చుకొని దీన్ని వ్యతిరేకిస్తూ రావడం మొదలుపెట్టారు. ఇది ఒకటి నడుస్తుంది ఆ వైపు. అయితే వాళ్ళు ఎందుకు చేస్తున్నారు ఏంటి అనేది వేరే డిస్కషన్ అనుకోండి. అయితే పేదల భూములకు కూడా నోటీసులు ఇవ్వడము, దాంతో వాళ్ళు బీజేపీ వాళ్ళు దీని మీద పోరాడడానికి ముందుకు వచ్చారు. ఇదొక యాంగిల్ అయితే, సపోర్ట్ చేసే యాంగిల్ మరొకటి ఉంది. ఈ రెండు కాకుండా ఇప్పుడు జగన్ గారు అలాగే కొంతమంది ఆంధ్ర నాయకుల ఇల్లు ఇక్కడ ఉన్నాయి హైదరాబాద్లో. సో వీళ్ళందరి ఇళ్ళకి సంబంధించి కూడా నోటీసులు వచ్చాయి. నిజం చెప్పాలంటే మాదాపూర్లో ఏదైతే దుర్గం చెరువు ఉందో, దుర్గం చెరువుకు సంబంధించి కావూరి హిల్స్ దగ్గరలో అమర్ కోఆపరేటివ్ సొసైటీ, అందులో ఉన్న రేవంత్ రెడ్డి సోదరుడి ఇంటికి కూడా నోటీసులు ఇచ్చారు. సో ఆయన టైం అడిగారు, నాకు 10 రోజులు టైం ఇవ్వండి, నేను ఇల్లు మొత్తం షిఫ్ట్ చేసుకుంటాను, ఆ సామాన్ అదంతా తర్వాత మీరు కూల్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఆయన రిక్వెస్ట్ చేస్తూ మీడియాలో కూడా అడిగారు. సో ఆ టైం అయితే ఇచ్చినట్టున్నారు. సో ఇది పరిస్థితి. అయితే ఇప్పుడు అదేవిధంగా రేవంత్ రెడ్డి తన సోదరుడిని వదలలేదు, ఇక జగన్ని వదులుతాడా అనేది ఇప్పుడున్న టాపిక్. సో జగన్ని కూడా ఏమాత్రం వదిలే పరిస్థితి లేదు. ఖచ్చితంగా లోటస్ పాండ్లో ఉన్న బిల్డింగ్ని అయితే కూల్చేయడానికి ప్రణాళికలు అయితే సిద్ధమైపోయాయి. ఇక బుల్డోజర్స్ అక్కడికి నడవడమే లేటు. అయితే దీంట్లో షర్మిల గారు ఏ విధంగా వచ్చారయ్యా అని గమనిస్తే, ఈ షర్మిల గారు నిజానికి ఇప్పుడు ఆ ఇల్లు ఏదైతే ఉందో ప్యాలెస్, అది షర్మిల గారి ఆధ్వర్యంలో ఉంది. జగన్ ఎప్పుడైతే సీఎం అయిన తర్వాత ఈ హైదరాబాద్ ప్యాలెస్కి వచ్చింది చాలా తక్కువ. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత గత 3 నెలల్లో అయితే బొత్తిగా రాలేదు, ఒకసారి ఏమో వెళ్ళినట్టున్నారు. సో ఆయన ఆధ్వర్యంలో ఇది లేదు. దాన్ని ఎప్పుడో షర్మిల గారి ఆధ్వర్యంలోకి ఇవ్వడము, అలాగే ఆవిడ అక్కడి నుంచి తెలంగాణలో రాజకీయ ప్రస్థానం నడపడం అనేది మనందరం చూసాం. సో ఆ విధంగా నడుపుకుంటూ వచ్చారు. కాబట్టి అందులో ఆవిడ వాటా ఆవిడకు ఉంది. ఇప్పుడు ఇది కూల్చబోతున్నారు. దీంట్లో అన్నా చెల్లెళ్ళు ఇద్దరూ కలిసి పోరాడబోతున్నారా, లేకపోతే వదిలేసుకోబోతున్నారా అనేది ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ.
ఒకవేళ పోరాడాలనుకుంటే ఇద్దరు కలిసే ముందుకు వస్తారు, ఖచ్చితంగా కలిసే స్టేట్మెంట్లు ఇస్తారు. సో ఆ విధంగా హైడ్రా వీళ్ళిద్దరిని కలిపినట్టు అవుతుంది రాజకీయంగా. అంటే వ్యక్తిగతంగా వాళ్ళిద్దరి అనుబంధాన్ని కొద్దిగా షేర్ చేసుకుంటే ఆటోమేటిక్గా అది ఒక మంచి సమీకరణలా కనబడుతుంది. కాబట్టి రాజకీయంలో కూడా ఈ మధ్య వార్తలు కూడా వచ్చాయి కదా, జగన్ బెంగళూరు వెళ్ళడము, ఆ బెంగళూరులో డీకే శివకుమార్ని కలవడము. అక్కడ చూస్తే ఆయన్ని కలవడానికి కూడా ఎందుకు వెళ్ళారయ్యా అంటే కాంగ్రెస్ పార్టీకి ఒక మద్దతు ఇవ్వడానికి కోసమే ఈ విధంగా జగన్ తన స్టాండ్ని ఎన్డీఏ నుంచి ఇటువైపు మార్చుకున్నాడు అన్నట్లుగా కూడా మనం కొన్నిసార్లు మాట్లాడుకున్నాం. దాంట్లో కూడా లోపాయకారి ఒప్పందాలు జరుగుతూ ఉన్నాయి, ఇంకా అది ఫైనలైజ్ కాలేదు కానీ జరుగుతూ ఉన్నమాట వాస్తవం. సో దాంట్లో భాగంగా షర్మిల గారికి ఒక హ్యాండ్ అయితే ఉంది. అయితే జగన్ వస్తే షర్మిలకి ఇంకా అంత పని క్లోజ్ అయినట్టే, ఇంకా ఆవిడ వెళ్ళిపోవాల్సిందే అన్నట్టు కూడా సోషల్ మీడియాలో అలాగే మీడియాలో కూడా మాట్లాడారు. కానీ అంత సీన్ అయితే లేదు. ఆవిడకు కావాల్సిన స్పేస్ అక్కడ రెడీగా ఉంది, కాంగ్రెస్లో ఏమాత్రం డోకా లేదు. కాకపోతే ఇప్పుడు తన అధికారాన్ని తను చూపించుకుంటూ వస్తున్నారు కాబట్టి ఇప్పుడు కలవటం వల్ల కూడా వీళ్ళిద్దరి ఏదైతే అనుబంధం ఉంటుందో అది మరి కాస్త ఆవిడకి ఎలివేషన్ ఇచ్చేదే కానీ తగ్గించేది కాదు. కాకపోతే ఈ హైడ్రా మీద ప్రజల్లో ఇప్పుడు పూర్తి స్థాయి సానుభూతి, పూర్తి స్థాయి మద్దతు ఉంది. ఇటువంటి మద్దతు ఉన్న టైంలో జగన్ గారు అనవసరంగా హైడ్రా మీద వ్యాఖ్యలు చేసినా, లేకపోతే షర్మిల గారు ఏమైనా యాక్షన్ తీసుకోవడానికి రెడీ అయ్యి వ్యాఖ్యలు చేసినా అది వీళ్ళకే రివర్స్ కొడుతుంది. కాకపోతే హైదరాబాద్లో ఇన్సిడెంట్ కాబట్టి వాళ్ళ రాజకీయ ప్రస్థానానికి సంబంధించిన ఏరియా ఇది కాదు కాబట్టి వాళ్ళకి ఏ సమస్య లేకపోవచ్చు. కానీ మీడియా ఊరుకోదు కదా, అక్రమ కట్టడాలను కూడా కూల్చనివ్వకుండా అడ్డుకుంటున్నారు. వీళ్ళ అక్రమ కట్టడాలు అని చెప్పేసి అతిగా ప్రచారం చేయడానికి కూడా మీడియాలు రెడీగానే ఉన్నాయి కొన్ని సంస్థలు. కాబట్టి ఆ విధంగా ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి అయితే ఒక అవకాశం ఎప్పుడూ ఉంటుంది వాళ్ళకి. కాబట్టి జాగ్రత్త పడతారా లేదా అనేది చూడాలి. అలాగే పూర్తి ఇల్లంతా ఆక్రమించిందేనా లేకపోతే అందులో సగభాగం ఆక్రమించారా, ఎంత ఆక్రమించింది అనేది కూడా చూడాల్సి ఉంది. ఎందుకంటే మొత్తం కూలగొడతామనడం కూడా అది ఆక్రమించిన దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. నిజానికి 2-3 రోజుల క్రితమే అక్బరుద్దీన్ ఓవైసీకి సంబంధించిన ఫాతిమా కాలేజీని కూలగొడతామన్నారు, దానికి సంబంధించిన ప్రణాళికలు కూడా చేస్తున్నామన్నారు. కానీ ఇప్పటికి 3 రోజులు అయిపోయింది, ఇంతవరకు దానికి సంబంధించిన డిస్కషన్ లేదు. కాబట్టి వీటికి సంబంధించి కొన్ని డౌట్లు వస్తున్నాయి. నాగార్జున అంటే ఆయన పొలిటీషియన్ కాదు కాబట్టి కూలగొట్టారు, పొలిటికల్ విమర్శలు ఆయన చేయలేదు, అంతవరకు బాగానే ఉంది. కానీ పొలిటీషియన్లకు సంబంధించి విషయాలు వస్తే కొన్ని ఆచితూచి వెళ్తున్నారని డౌట్లు వస్తున్నాయి. ఈరోజు అయితే ఒక బీజేపీ అంటే మండల స్థాయి నాయకుడు, ఒక నాయకుడిని అయితే ఆయన బిల్డింగ్ని కూలగొట్టడం జరిగింది. కానీ ఇక్కడ రాష్ట్ర స్థాయి నాయకులు, జాతీయ స్థాయి నాయకులకు సంబంధించి ఈ విధంగా జరుగుతుందా, వాళ్ళ బిల్డింగ్స్ కూలగొట్టేంత ఇది ఉందా అనే డౌట్ అయితే ఈ ఫాతిమా కాలేజీకి సంబంధించిన దాంట్లో వచ్చింది. చూస్తూ ఉంటే దీంట్లో హైడ్రా వెనకడుగు వేస్తుందేమో అని కూడా అనిపిస్తుంది. ఒకవేళ వేస్తే మాత్రం హైడ్రాకి ఇప్పటిదాకా ఉన్న ఇమేజ్ డ్యామేజ్ అయినట్టే. పైగా రాజకీయంగా లోపల ఏవో జరుగుతాయనే దాంట్లో ఈ ఆరోపణలు ఆల్రెడీ ఉన్నాయి కదా. సో ఈ ఆరోపణలు దాదాపు నిరూపణ అయినట్టు అవుతుంది. కాబట్టి ఇప్పుడు హైడ్రా ఒక పెద్ద ఛాలెంజ్లో ఉంది. ఇంత పెద్ద స్థాయి నాయకుల బిల్డింగ్స్ విషయంలో ఏం నిర్ణయం తీసుకోబోతుంది, ఎలా వెళ్ళబోతుంది అని. సో దీంట్లో ఇప్పుడు లోటస్ పాండ్ బిల్డింగ్ని షర్మిల, జగన్ కలిసి కాపాడుకుంటారా లేక విడివిడిగా ఉండి కూలగొట్టుకుంటారా, సో దీని విషయంలో వాళ్ళ రాజకీయ స్టెప్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది ఆసక్తికరంగా మారింది.